ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా చూసుకుంటే మనది వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి జిల్లా, చాలా పెద్ద ఎత్తున రైతులు ఉన్నటువంటి జిల్లా. మరి ఈ జిల్లాలో ఒక రాజకీయ రంగు పులిమి, రైతుల సమస్యకు రాజకీయ రంగు పులిమి, అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి ఫాల్స్ ప్రామిసెస్తోని ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సీట్ను గెలవడం జరిగింది. మరి పార్లమెంటు సీటు గెలిచిన తర్వాత నిజామాబాద్ ప్రజలకు కానీ నిజామాబాద్ రైతులకు కానీ చేసింది ఏంది అన్నది దయచేసి మనం ఆలోచించుకోవాలి. ఎందుకు ఆలోచించుకోవాలి అంటే, చాలామంది మీడియా మిత్రులు మీ అందరికి కూడా తెలుసు, ఇదివరకు నేను ఎప్పుడు నిజామాబాద్కి వచ్చినా మీరు నన్ను అడిగిండ్రు ఏమైనా మాట్లాడండి, ఏమైనా చేయండి అంటే, సరే పొరపాటో గ్రాపాటో ఏదో ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి వ్యక్తులకు తప్పకుండా పనిచేసేటటువంటి అవకాశం ఇవ్వాలి, పనిచేయనియండి. ప్రజలు గెలిపించినారు, వారికి అవకాశం ఇద్దాము, వారు ఏం సాధిస్తారో చూద్దామని చెప్పి మనం వారి మీద ఇంతవరకు కూడా ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి అరవింద్ గారి మీద నేను ఇంతవరకు కూడా ఒకసారి కూడా మాట్లాడలేదు. అనేకమైన విషయాలు చెప్పి రైతుల్ని ప్రజల్ని మభ్యపెట్టడం తప్పితే సాధించింది ఏం లేదన్నటువంటి ఒక బాధతోని ఇవాళ జిల్లా ప్రజలందరికీ వాస్తవాలు వెల్లడించడానికి ముందుకు రావడం జరిగింది. మనము ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 2014లో మీ దయతోని ఎంపీగా గెలిచినటువంటి నేను ఆనాడు పసుపు బోర్డు సాధిద్దామని చెప్పి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా 2014 మేలో నేను ఎన్నికైతే జూన్ నుంచి మొదలు పెడితే, అదే నెల జూన్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ 2018 జూన్ వరకు నిరంతరాయంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా మీడియా మిత్రులకు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకుంటే మొట్టమొదటిసారి నిర్మలా సీతారామన్ గారు ఆనాడు కామర్స్ మినిస్టర్గా ఉంటే వారికి ఉత్తరం రాయడంతో మొదలు పెడితే, ఆ తర్వాత ప్రధానమంత్రి గారికి, ఆ తర్వాత పడుగల్లో మనకు వేల్పూర్లో ఇవాళ ఏదైతే స్పైస్ పార్క్ ఉందో దానికి ఫండ్స్ అడగడం అయితే ఏంది, తర్వాత 2016లో కేరళ ముఖ్యమంత్రి గారిని కలిసి మద్దతు లేఖను కూడగట్టడం అయితే ఏంటిది, ఆ తర్వాత ఆనాడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి దగ్గర మద్దతు లేఖను తీసుకోవడం అయితే ఏంటి, ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని కలిసి 2016లోనే వారికి మరి మద్దతు లేఖ తీసుకోవడం పసుపు బోర్డు ఏర్పాటు కోసం. అదేవిధంగా 25/8 అంటే ఆగస్టు 25 నాడు 2016లో నరేంద్ర మోడీ గారిని మొత్తం నిజామాబాద్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరం కూడా వెళ్ళి పసుపు బోర్డు ఇవ్వవలసిందిగా వారిని మొదటిసారి కలవడం జరిగింది. ఆ తర్వాత అదే సంవత్సరంలో 2016లో బాబా రామ్దేవ్ గారిని మన నిజామాబాద్ జిల్లాకు కూడా వారి సిఇఓను బాలకృష్ణ గారిని ఇక్కడ తీసుకొచ్చి మరి పసుపు కొనండి, మా రైతులందరికీ లాభం చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఎంత చెప్పినా వింటలేరు, ఎటువంటి సపోర్ట్ కూడా చేస్తలేరని చెప్పి 24/3/2017 నాడు మరి పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పసుపు బోర్డు చేయాలని చెప్పి ఆనాడు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఆ తర్వాత మళ్ళా నిర్మలా సీతారామన్ గారికి అనేకమైనటువంటి లేఖలు రాసి 2017లో బీజేపీ ముఖ్యమంత్రి ఉండే అస్సాంలో ఆయన దగ్గరికి వెళ్ళి మేమందరం కలిస్తే ఆయన కూడా తక్షణమే మద్దతు లేక గౌరవ ప్రధానమంత్రి గారికి పంపడం జరిగింది. అదేవిధంగా మళ్ళా ఒకసారి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది 2017లో. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 2017లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం అని చెప్పి కేంద్రాన్ని కోరడం జరిగింది. అట్లానే 2018లో అప్పుడు మళ్ళా కామర్స్ మినిస్టర్ మారి సురేష్ ప్రభు గారు అయితే వారిని కూడా రిక్వెస్ట్ చేసి రైతుల కోసం ట్రైనింగ్ క్యాంప్ సపరేట్గా హైదరాబాద్లో పెట్టడం, అదేవిధంగా స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ క్రియేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మొత్తం ప్రింట్అవుట్ డేట్లతో సహా మీడియా మిత్రులకు ఇవ్వడం జరిగింది. దీంతో జరిగింది ఏంటి అంటే 2015లోనే అంటే 2014లో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా నేను గెలిస్తే 2015లోనే ఫీల్డ్ ఆఫీస్ అనేటటువంటిది స్పైసెస్ బోర్డు నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత 2017లో స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీని కూడా ఆనాడే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 2017లోనే డివిజనల్ ఆఫీసు నిజామాబాద్లో మన స్పైస్ బోర్డు నుంచి పెట్టడం జరిగింది. అప్పుడు మన ఇరిగేషన్ ఆఫీస్ ఉంటే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి స్పైస్ బోర్డు ఆఫీస్ ఇవ్వమన్నాం, కానీ అది కుదరక మళ్ళీ ఇప్పుడు వేరే చోట స్పైస్ బోర్డు ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది. ఇట్లా 2019 లోపలనే ఫీల్డ్ ఆఫీస్ పెట్టుకోవడం, స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ పెట్టుకోవడం,
డివిజనల్ ఆఫీస్ తెచ్చుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మరి పసుపు రైతులకు బాయిలర్లు కావాలి అని అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి 250 బాయిలర్లను సబ్సిడీ 50% సబ్సిడీతో కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పసుపు రైతులు ఉన్న చోట పంపిణీ చేయడం జరిగింది. దానికి కూడా కేంద్రం నుంచి ఆనాడు సహకారం రాలేదు. మరి ఇవన్నీ ఇట్లా ఉంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ ఎంపీ గారు ఏమంటారంటే, నేను చాలా పనులు చేసినా, నేనే స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ తెచ్చినా, నేనే డివిజనల్ ఆఫీస్ పెట్టినా అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఆయన అప్పుడో ఇప్పుడో కాన్స్టిట్యున్సీ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడనో ఇక్కడనో కారాపుడు పసుపు రైతులతో మాట్లాడి ఒక డ్రామా క్రియేట్ చేసి ట్రైన్లో మరి సాంగ్లీకి పోకపోయినామని ఒక ఉచిత సలహా పడేస్తాడు. పసుపు రైతులు ట్రైన్లో సాంగ్లీకి పోవాలని ఈయన చెప్పుడు ఎందుకు? పోరాదా మాకు? ఎప్పటి నుంచో పోతున్నారు. సాంగ్లీకి ట్రైన్ ఏమన్నా నేను వేయించిండా? నేనే 30 ఏళ్ళ నుంచి పోతున్నారు పసుపు రైతులు ట్రైన్లో. అటు పోవద్దు, నిజామాబాద్లోనే పెద్ద మార్కెట్ రావాలి, నిజామాబాద్లోనే పసుపు బోర్డు ఏర్పాటు అయితే ఈ సమస్యలన్నీ తీరుతాయని మనం అనుకుంటే ఉచిత సలహాలతోని ఉత్తుత్తి మాటలతోని అరవింద్ గారు టైంపాస్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరీ దారుణం ఏంటంటే ఈ 3 సంవత్సరాల్లో ఖాళీగా కూర్చోకుండా అసలు అరవింద్ గారు చేస్తున్నది ఏంది, వీరి సంగతి ఏందని మొత్తం ఆర్టీఐ రిపోర్ట్లన్నీ కూడా తీయడం జరిగింది. దానిలో మనకు తెలిసింది ఏంది అని అంటే, ఈ 2020-2021లో మొత్తం స్పైస్ బోర్డు అనేటటువంటి ఇది ఏదైతే స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని పెట్టిరో దాని ద్వారా మనకు వచ్చిన బడ్జెట్ ఎంత అంటే 1,18,00,000. అదేవిధంగా 2021-2022 కలిస్తే 74 లక్షలు వచ్చింది. ఈ సంవత్సరానికైతే ₹1 కూడా పెట్టలేదు, పెట్టే ఆలోచనలు కూడా వాళ్ళు లేరు. అంటే మొత్తం దాదాపుగా 90,000 నుండి 1,00,000 మంది రైతులు మనకు పసుపు పండించే రైతులు తెలంగాణ వ్యాప్తంగా ఉంటే బీజేపీ ప్రభుత్వం ఈ గొప్ప ఎంపీ గారు అరవింద్ గారు సాధించుకొచ్చింది ఏంటంటే ₹2 కోట్ల కూడా కాలేదు. ₹1,92,00,000 మాత్రమే ఈ 3 ఏళ్లలో ఆయన సాధించుకొని వచ్చిండు. అంటే అది డివైడెడ్ బై మీరు 1,00,000 మంది రైతులు చూసుకుంటే జుట్టుకు ₹250 కూడా రావు. అంటే ₹150 లేకే అయిపోయి ఢిల్లీ జాకే కనీసం విమాన ఖర్చు కాదు, ఛాయ ఖర్చులకు కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. అంటే ప్రతి రైతుకి పసుపు రైతుకి మభ్యపెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేయడం కాకుండా కనీసం ఆదుకున్నటువంటి పాపన పోతలేరు. అదే ఈ 5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం నుంచి 50,000 కోట్ల రూపాయలు రైతులకు మనం బదిలీ చేయడం జరిగింది. రైతు బంధు, రైతు బీమా ఇవాళ దేశంలో యావత్తు ప్రతి రాష్ట్రం నుంచి డిమాండ్ వస్తూ ఉన్నది. అంతెందుకు మన బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర అని ఆయన చేస్తూ ఉంటే రాయచూరు రైతులు వచ్చి ఆయననే అడిగినరు, ఇక్కడ ఉన్న కార్యక్రమాలు అక్కడ పెట్టించన్నా, అక్కడ మీ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా అని. ఆయనకి ఏం చెప్పాలనో అర్థం కాక తోకముడిచి పోవాల్సినటువంటి పరిస్థితి. పేరుకే సంగ్రామ యాత్రలు, చేసేది ఏముండదు. నిజమైన సంరక్షణ తెలంగాణ ప్రజలకు చేసేది ఎప్పటికైనా గులాబీ పార్టీయే. కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి గులాబీ దండు అనేటటువంటి విషయాన్ని నిజామాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ అరవింద్ గారు 3 ఏళ్ళు కష్టపడి జుట్టుకు ₹250 తీసుకొచ్చిండంటే మరిగా బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎట్లా పనిచేస్తుందో దయచేసి రైతన్నలందరూ కూడా ఆలోచించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఉచిత సలహాలు చెప్పి పైసలు ఇవ్వకుండా, మనకు మెషిన్లు ఇవ్వకుండా, పసుపుకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా టైంపాస్ చేయడం అన్నది ఒక అలవాటుగా మారింది. ఏమైనా మాట్లాడితే ఎక్కడ రాసింది, మీ ప్రభుత్వం ఉత్తరం రాసిందా? రాయలేదు కాబట్టే పసుపు బోర్డు ఇస్తలేమంటాడు. ఇవి మన ప్రభుత్వం 2017లోనే రాసినటువంటి ఉత్తరం, ఇది అరవింద్ గారికి ప్రెస్ మిత్రుల ద్వారా నేను పంపిస్తూ ఉన్నాను. అదేవిధంగా 2017లోనే ఫీల్డ్ ఆఫీసు స్పైస్ బోర్డుది నిజామాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పి వచ్చినటువంటి ఆర్డర్స్ కూడా నేను ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు మొదలు పార్లమెంట్లో మాట ఇచ్చి, నేను తప్పకుండా మీకు స్పైస్ పార్క్ పెట్టండి అమ్మా, 20 కోట్లు ఇప్పిస్తా అసైడ్ స్కీమ్లో అని చెప్పి కథలు చెప్పి, తర్వాత మేము అసైడ్ లేదు ఏం లేదు, మీరు మొత్తం రాష్ట్రం నుంచే ఇచ్చుకోవాలి, మీ రైతులకు తప్పితే మేమేం చేయము, మళ్ళీ మొత్తం చేసి ఓపెనింగ్ పిలిస్తే మాత్రం వచ్చి రిబ్బన్ కట్ చేసిపోతామని చెప్పిన ఉత్తరం కూడా ఇక్కడ ఉన్నది. అదేవిధంగా స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ 2017లో చెప్పి ఇచ్చినటువంటి విషయం కూడా ఇక్కడ ఉన్నది. అదేవిధంగా మనం తీసుకొచ్చినటువంటి మద్దతు లేఖలు, సీఎంలు రాసినటువంటి మద్దతు లేఖలు అన్నీ కూడా మోడీ గారికి రాసినవి అవన్నీ కూడా ఉన్నాయి. దీంతో పాటు ఏదైతే ఆర్టీఐలో మనం తీసుకొచ్చినటువంటి వివరాలు ఉన్నాయో ఆ ఆర్టీఐ కాపీలన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. మరి ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ 3 ఏళ్లలో
నాలుకకు మడత లేకుండా అనేకమైనటువంటి అబద్ధాలు ఇప్పుడున్న అరవింద్ గారు చెప్పినారు. అవి ఒక్కసారి దయచేసి ప్లే చేసి మీడియా మిత్రులకు తద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హై స్పీడ్లో అబద్ధాలు చెప్పడం తప్పితే భారతీయ జనతా పార్టీ నాయకులు చేసింది ఏమీ లేదు. రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, రామ్ మాధవ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, ఇక మన నిజామాబాదు జిల్లా రత్నం అరవింద్ గారు అనేకమైన అబద్ధాలు పలు సందర్భాల్లో ఎట్లా చెప్పిండ్రో మీరు నిజంగా చూసినారు. ప్రజలకు నేను కోరేది ఒక్కటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. చక్కగా పరిపాలన సాగుతున్నటువంటి తెలంగాణలో అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి మనల్ని విడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడండి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా చూడండి. ఏం జరిగింది ఇలా కేంద్రంలో? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ గారు అబద్ధం చెప్పిండ్రు. ఇంతవరకు దానికి అత్తపత్త లేదు. మేము సామాన్యులకు అండగా ఉంటామని చెప్పిండ్రు, కానీ గ్యాసు డీజిల్ పెట్రోల్ ప్రైజులు చూస్తే ఇలా కళ్ళు తిరిగి చక్కెర వచ్చే పరిస్థితి ఉన్నది. మధ్యతరగతి వ్యక్తి మీద దాదాపు నెలసరి ఖర్చు 50% పెరిగినటువంటి పరిస్థితి. సిలిండర్ను మరి ధర పెరిగింది, ఏం చేయాలంటే ఒక బీజేపీ ఎంపీ అంటాడు, ఎందుకు సిలిండర్ కట్టెలపై పెట్టుకొని అంటారు. అంటే ముందుకు పోవద్దు, మనం వెనక్కి పోవాలి, మళ్ళా పూర్వకాలంలోకి పోవాలని చెప్పి మహిళలను అవమానం చేసే పరిస్థితి. 1 కాదు 2 కాదు, మీరు ఎందులో చూసుకున్నా, ఏ విషయంలో చూసుకున్నా, ఇంటర్నేషనల్ విషయాల్లో చూసినా, నేషనల్ విషయాల్లో చూసినా, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చూసినా, జిల్లాకు సంబంధించిన అంశాలు చూసినా, టాప్ టు బాటం అబద్ధాలు ఆడే పార్టీ భారతీయ జనతా పార్టీ. టాప్ టు బాటం అబద్ధాలు ఆడే నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి ఇటువంటి అబద్ధాలను, మన మేలు కోరుకున్నటువంటి నాయకులను దయచేసి మీరు గుర్తించవలసిందిగా నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా అరవింద్ గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు 3 ఏళ్ల కింద మాట ఇచ్చిండ్రు, పసుపు బోర్డు తెస్తా అని. రైలు ఎక్కిందన్నారు, ట్రైన్ ఎక్కిందన్నారు, ఫ్లైట్ ఎక్కిందన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజామాబాద్ ప్రజల తరఫున, ఇంకా 2 సంవత్సరాలు మీకు పదవీ కాలం ఉన్నది. ఎప్పుడు తెస్తారు పసుపు బోర్డు? ఏం జవాబు చెప్తారు నిజామాబాద్ రైతులకు? ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పండి. రెండవది, పసుపుకు మద్దతు ధర ఇస్తామని చెప్పిండ్రు, ఏమైంది ఆ విషయం? ఎప్పుడు మాట్లాడిండ్రు పార్లమెంట్లో? మీరు ఈ 3 ఏళ్లలో కరెక్ట్గా 5 సార్లు మాట్లాడండి అండి అరవింద్ గారు పార్లమెంట్లో. పసుపు మాట అయితే మాట్లాడలేదు, పసుపు బోర్డు గురించి అడగలేదు, మద్దతు ధర ఏమని అడగలేదు. మన పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈ అధర్మపురి అరవింద్ గారు. వారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు ఆడి పొద్దు గడుపుతారు? ఈ విషయాన్ని మీరు స్పష్టంగా ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా ఇవాళ ఎర్రజొన్నకు మద్దతు ధర ఇస్తామన్నారు, ఏం జరిగింది అది? ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేస్తా అన్నారు, ఏం జరిగింది అది? ఎక్కడున్నది అది? నిజామాబాద్ ప్రజలకు జవాబు చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది, ఆ సమయం వచ్చింది. 3 సంవత్సరాలు ఇడిచిపెట్టినాం, పోన్లే ప్రయత్నాలు చేస్తారేమో అని. ఇప్పుడు మాత్రం ఇడిచిపెట్టేది లేదు. అరవింద్ గారు, మీరు ఢిల్లీలో పోయి మోకాళ్ళ యాత్ర చేస్తారో, మీ పెద్ద నాయకుల దగ్గర మోకరిల్లి పసుపు బోర్డు సాధించుకొని వస్తారో, ఏం చేస్తారో చేయండి, కానీ బాండ్ పేపర్లో చెప్పినట్టు పసుపు బోర్డు పట్టుకొనే రండి. లేకపోతే మాత్రం ఏ గ్రామానికి పోయినా, ఎక్కడికి పోయినా అడుగడుగునా నిలదీస్తాం, ప్రశ్నిస్తాం అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇన్ని రోజుల తర్వాత కలిసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ఎన్ని చూపించాలని, ఎన్ని అబద్ధాలు ఆడిరు వాళ్ళు. స్పైస్ బోర్డ్ అని అపార్ట్మెంట్లో పెట్టిండ్రు ఒక చిన్న ఆఫీసు. కరెక్ట్ అక్కడ 4 నీలకమల్ కుర్చీలు ఉన్నాయి, 4 నీలకమల్ కుర్చీలు, 2 మనుషులు. తెచ్చిందేమో 1,92,00,000, రైతుకు 150 రూపాయలు ఎక్కాయి. ఇవి పసుపు బోర్డు, పసుపు ఏజెన్సీ వాళ్ళు మాట్లాడే మాటలు పచ్చి అబద్ధాలు. దీనిలో చూపించడానికి ఏమీ గర్వకారణం లేదు. ఇంత కొడితే ఈ 3 ఏళ్ళలో అయింది ఏంటంటే, మ్యాక్సిమం ధర వచ్చింది 9,000 రూపాయలు వచ్చింది పసుపుకు, మినిమం ధర 5,000 వచ్చింది. అది ఎవరం ఏం చేసినా చేయకున్నా 3 ఏళ్ళకోసారి పసుపు బంగారం అవుతుందని మొత్తం మన నిజామాబాద్లో అనుకుంటూనే ఉంటారు రైతులు. అదే ఇవాళ జరుగుతుంది తప్పితే కొత్తగా వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక ట్రైన్ వేసింది కానీ, ఒక కొత్త విషయం చెప్పింది కానీ ఏమీ లేదు. ఈ ఆర్టీఐ కాపీలన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దయచేసి పత్రికా మిత్రుల్ని కూడా నేను ఈ సందర్భంగా ఒకటి కోరుతా ఉన్నా, ప్రభుత్వంలో కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు, కేంద్రంలో బీజేపీ కూడా ఉన్నది.
కాబట్టి వారిని కూడా మీరు ప్రశ్నించాలి. నిజామాబాద్ ప్రజల తరఫున, నిజామాబాద్ రైతుల తరఫున పసుపు బోర్డు ఎప్పుడు వస్తుందని దయచేసి ఎంపీ గారిని అడగవలసిందిగా పత్రికా మిత్రులందరూ కూడా కోరుతూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటాను. మన నిజామాబాద్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ప్రెస్ మీట్ పెట్టిందంట. ఆ మేడం పెట్టి ఏమేమో మాట్లాడింది. నేను చూడబుద్ధి కాక చూడను ఆ వీడియోలు. అయితే మీడియా మిత్రులు కొన్ని పంపినరు. మా పిఏ చెప్తే పిఏకి పంపినరు ఏమేమి మాట్లాడిందో చూసిన. రైతుల సమస్యలు ఉన్నాయి అందులో, కాబట్టి రియాక్ట్ అవుతున్నాము. లేకపోతే ఆమెకి రియాక్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు. అది కూడా మా పిఏ ఏమంటారంటే చాయ్ తాకుంటే తీసేయండి సార్, మళ్ళీ వారి తర్వాత టైం వేస్ట్ ఎందుకు అంటున్నాను. ఇక ఈ 70,000 పుస్తకాలు చదువుకున్న ఆయన బిడ్డే ఏమడిగిందని తెప్పించి చూసిన. అడిగిందేమో నిజామాబాద్ పసుపు రైతుల కోసం అని అన్నది. జగిత్యాల లేరా, ఆదిలాబాద్లో లేరా, నిర్మల్ల వరంగల్లో లేరా? సరే, ఆమెకు తెలియదు అనుకుందాము. ఆమె నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ. రెండోది, ఈమె అడిగింది పోయిన సంవత్సరం. స్పైస్ బోర్డు జవాబు ఇచ్చింది అక్టోబర్ పోయిన సంవత్సరం, అంటే 7-8 నెలల కింద. దాని తర్వాత 2 సార్లు బడ్జెట్ వచ్చింది 6 కోట్లు. ఆమెకు ఆన్సర్ ఇచ్చింది కోటి రూపాయలు. మరి అది నిజామాబాద్ అనుకొని ఇచ్చిర్రా, మరి మొత్తం అనుకొని ఇచ్చిర్రా? ఆమెకి జవాబు ఇచ్చినాక 2 సార్లు బడ్జెట్ వచ్చింది. ఈ 70,000 పుస్తకాలు చదువుకున్న బిడ్డమే. మళ్ళీ ఒకసారి నీకు రాసుడు వస్తే నీవే రాసి ఉంటే మళ్ళీ ఒకసారి రాయి, స్పైస్ బోర్డు మళ్ళీ రిప్లై ఇస్తుంది. ఈసారి 6 కోట్ల దాకా ఉంటుంది బడ్జెట్. ఈమె 2014 నుంచి 19 దాకా ఎంపీ ఉన్నది. అప్పుడు బాయిలర్లు, పాలిషర్లు, టార్పాలిన్లు పైసల గురించి మాట్లాడింది కదా. పసుపు రైతుల కోసం ఎవరెంత చేసిండ్రు? 2016, 15, 16, 17, 18, 19 5 సంవత్సరాలలో లోకల్ బాడీ ఎమ్మెల్సీ కేసీఆర్ బిడ్డే, ముఖ్యమంత్రి బిడ్డే 4, 12, 4, 9, 13 బాయిలర్లు తెచ్చింది పసుపు రైతుల కోసం. 13 బాయిలర్లు ఆమె 5 ఏళ్ళల్లో. పాలిషర్లు వచ్చేసి 3 పాలిషర్లు తెచ్చింది. 13 బాయిలర్లు, 3 పాలిషర్లు, టార్పాలిన్లు 0 ఇది తెచ్చింది. ఇప్పుడే స్పైస్ బోర్డుకి వెళ్ళి మన తెప్పించిన డీటెయిల్స్ ఇవి. ఇక భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎన్నికైనాక 19, 20, 21, 22 3 సంవత్సరాలల్లో అందులో సంవత్సరంన్నరకు పైన కరోనాలో పోయినాయి. 250, 108 బాయిలర్లు. ఆమె 5 ఏళ్ళ ముఖ్యమంత్రి బిడ్డ ఉన్నప్పుడు 13, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉన్నప్పుడు 108 బాయిలర్సు. పాలిషర్లు ఆమె ఉన్నప్పుడు 3. మనము భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినాక 209 పాలిషర్లు. 3 పాలిషర్లు ఆమె తెచ్చింది 5 ఏళ్ళల్లో. 3 సంవత్సరాలల్లో సంవత్సరంన్నర కోవిడ్ది పోంగా 209. తర్వాత టార్పాలిన్లు. రైతు మీరు ఎట్లా ఇచ్చేది లేదు, గొన సంచులు తెచ్చేది లేదు. టార్పాలిన్లు మీరు రైతులకు ఇచ్చేది లేదు. ఈమె ఇచ్చింది 0, పెద్ద బాతుగుడ్డు 0 ఈమె తెచ్చింది 5 ఏళ్ళల్లో టార్పాలిన్లు. మనము తీసుకొచ్చింది ఈ నెల ఏప్రిల్ దాకా, మొన్న ఏప్రిల్ దాకా 7,240 టార్పాలిన్లు. ఈ 3 బడ్జెటే 4,22,90,000. ఇది కాక పసుపు టెస్టింగ్ మిషన్లు, ఎక్స్పోర్టర్లు, ఇంపోర్టర్లు వాళ్ళందరూ, మన ఎక్స్పోర్టర్లు, ట్రేడర్లు, సైంటిస్టుల మీటింగ్లు, ప్లస్ రైతులకి ప్రత్యేక సదస్సులు చేస్తూ ఉన్నారు. అవన్నిటికీ 1,18,00,000 ఖర్చు అయింది. మొత్తం కలిస్తే 6 కోట్ల ఖర్చు అయింది. ఇది మీడియాకి ఇచ్చేస్తే ఇప్పుడు నేను 6 crore రూపీస్ ఖర్చు అయింది. ఏంది ఈ 3 ఇయర్స్లో మళ్ళీ సంవత్సరంన్నర అందులో కోవిడ్ ఉన్నది. ఇది ఇక దీనికంటే ఎక్కువ ఏమేమో బకవాస్ చేసిందంట. దాని గురించి నేను మాట్లాడను. నా జాగాలో దయాకర్ రావు ఉంటే ఏమంటుండేను మంత్రి. కాబట్టి దీనికంటే ఎక్కువ ఈమె కోసం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఏమన్నా అయితే బీజేపీ శ్రేణులు మా వాళ్ళు అందరూ అవుతారు. ఇవన్నీ పదవి పెట్టమ్మా. మీ అయ్యా సిద్దిపేటలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైనా మీటింగ్ పెట్టాలంటే లారీలు ఆపుకున్నాడు. లారీలు ఆపుకొని లారీ డ్రైవర్ల దగ్గర పైసలు వసూలు చేసి సిద్దిపేట ట్యాక్స్ వసూలు చేస్తుండే. మీకు
కేఎస్టీ ట్యాక్స్ నీకు అలవాటు ఉన్నట్టమ్మా. మీ అయ్యా సిద్దిపేట కాడ ట్యాక్స్ అలవాటు లారీ డ్రైవర్ల దగ్గర తీసుకున్నాడు. అందులోకెళ్ళి మన జిల్లాకు సంబంధించిన ఒకడు ఎమ్మెల్యేలుగా కనబడతాడని దౌడ మీదకి వెళ్ళి ఉతికాడు. అటువంటి సమయంలో మీ అయ్యా అడుక్కొని రాజకీయాలు చేసే సమయంలో మా అంకాపూరు చుట్టుపక్కల నిజామాబాద్ బాల్కొండ ప్రాంతం మొత్తం ఇదంతా జగిత్యాల ప్రాంతంలో పసుపు రైతులు ప్రతి ఒక్కరి దగ్గర 1000 సీసీ కార్లు తిరుగుతున్నాయి ఊర్లలో. నీయసుంటి రాజకీయ నాయకులు చేయబట్టి వాళ్ళ పరిస్థితి ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది. మీరు అడుక్కునేటోళ్ళు ఇలా అమెరికాలల్లా ఆస్తులు సంపాదించే కాడికి పోయినారు. గది మీకు మాకున్న వ్యత్యాసం. నువ్వు ఈడ రాజకీయాలు వలసలకు రాజకీయాలు వచ్చినావు. నేను పుట్టి పెరిగింది ఈడ, వీళ్ళతోటి పెరిగినా, అటు కొరుట్లలో పుట్టినా, ఈడ వేల్పూర్లో పెరిగినా. నీకు నాకు వ్యత్యాసం అసలు పోలికేమన్నా ఉన్నదా? తెలంగాణ తెచ్చినాం, తెలంగాణ ఏంటికి తెచ్చిండ్రు? మీకు కల్వకుంట్లో పీక్క తినడానికే తెచ్చుకున్నారు తెలంగాణ. ఉంటది రానున్న కాలంలో ఎట్లా ఈడికెళ్ళి మీరు వీక్తారో ప్రజలు నిర్ణయిస్తారు.